ఏంటి బాగున్నారా? నేనండి అబుదాబిలో మీ తెలుగోడిని. ఈవినింగ్ డ్యూటీ నుంచి వస్తుంటే బస్సు అనుకోకుండా ఆగిపోయింది. నేను వీడియో తీస్తుంటే మా కుర్రోళ్ళందరూ కూడా మనీ బాయ్ అని ఎక్కడికో ఎత్తేస్తున్నారు. నేను ఎప్పుడూ అనుకునేవాడినండి ఇలా రోడ్ మీద ఉంటే ఎప్పుడైనా ఒక వీడియో తీయాలనుకునేవాడిని. ఈ రోజు నా కల నెరవేరింది. బస్సు ఫ్రంట్ వీల్ నుంచి ఆయిల్ అయితే లీకేజ్ అవుతుంది. బేరింగ్ కూడా పోయినట్టుంది. పొగలొచ్చేస్తుంది బాగా. డ్రైవర్ కి మరీ చెప్పి మెయింటెనెన్స్ సరిగ్గా చేయించమని. ఇలా హైవే మీద బండి ఎక్కువసేపు ఆపితే పోలీసులు వచ్చి ఏం మాట్లాడకుండా ఫైనేసి వెళ్ళిపోతారు. మేమైతే మా అడ్మిన్ కి కంప్లైంట్ చేసాం. డ్రైవర్ కూడా వాళ్ళ పర్సన్ కాల్ చేసి వేరే వెహికల్ అయితే అరేంజ్ చేశాడు. వెహికల్ అయితే రావడానికి చాలా టైం పట్టేలా ఉంది. మినిమం 1 అవర్, ఎందుకంటే అబుదాబి సిటీ నుంచి రావాలి. వీడి పేరు ఇక్బాల్. ఇండోనేషియా నుంచి వచ్చాడు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ టెక్నీషియన్ పనిచేస్తున్నాడు అనమాట వీడు. మా ఫ్రెండ్ అయితే మనీ బాయ్ ఎప్పుడు నీకు నువ్వే సింగిల్ గా వీడియో తీసుకుంటావు, నాకు అలా కాదు, ఈ రోజు నీ వీడియో నేను తీస్తాను, అందరూ నేను చూస్తారని చెప్పేసి ఈ వీడియో తీసి దీని పేరు రికవరీ ట్రక్. ఇలా వెహికల్స్ ఏమైనా ఆగిపోతే తీసుకెళ్తాయి అనమాట. బండి చక్రమే కదా ప్రాబ్లం ఉంది, ఇంజిన్ కి ఏం ప్రాబ్లం లేదండి, లోపలికి వచ్చి కూర్చోండి ఏసీ వేస్తాను కొంచెం చల్లబడతారన్నారు. ఇంకొక వెహికల్ రికవరీ ట్రక్ అయితే వచ్చింది. దాంతో మా వాడు బేరం ఆడుతున్నాడు. 500 dirhams అడిగాడంట. అంటే ఆల్మోస్ట్ ఇండియన్ మనీ 10,000 కి పైన మాటే. మొత్తం మీద 1 అవర్ తర్వాత మమ్మల్ని తీసుకెళ్లాల్సిన వెహికల్ అయితే వచ్చిందండి. గల్ఫ్ లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లం వస్తే ముందుగా మీరు హెచ్ఆర్ కానీ అడ్మిన్ కానీ కంప్లైంట్ చేయండి. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. జై హింద్.